రూపీ వాల్యూ రికార్డు స్థాయిలో పడిపోతుంది. 86, 87 మధ్య ట్రేడింగ్ అవుతుంది. కొద్ది రోజుల క్రితం నేను విశ్లేషించినప్పుడు అప్పుడున్న అంచనా చెప్పాను. మార్చ్ చివరి నాటికి 86 టచ్ అవుతుంది. మార్చ్ ఇయర్ ఎండింగ్ వరకు 87 వరకు కూడా వెళ్ళవచ్చు అని. మీరు ఆల్రెడీ 87 మార్చ్ లోపల 87 టచ్ అవుతుంది. 86 ఆల్రెడీ టచ్ అయిపోయింది. సో ఇంత భారీగా పతనం అవుతుంది. మీకు ఇంకో కంపారిజన్ కూడా చెప్తాను. 2024లో 2.8% రూపీ వాల్యూ పడిపోయింది. కానీ లాస్ట్ ఈ ఇయర్లోనే ఇప్పటికే నియర్లీ 2% పడిపోయింది. అంటే ఇంత భారీగా రూపాయి విలువ పతనం అవుతుంది. ఎందుకు ఇంత భారీగా పతనం అవుతుంది? అంతకుముందు పతనమైంది, ఇప్పుడు పతనం అవుతుంది. కానీ ఇంత భారీగా పతనం అవడమే కాదు, తాజాగా బ్లూంబర్గ్ రిపోర్టు మీకు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. బ్లూంబర్గ్ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ గ్లోబల్ ఏజెన్సీ దట్ సప్లైస్ న్యూస్ ఇన్ రిలేటెడ్ టు బిజినెసెస్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల గురించి సంబంధించిన వార్తలు ఇచ్చేటువంటి వన్ ఆఫ్ ది వెరీ లీడింగ్ సోర్స్. సో బ్లూంబర్గ్ ఆర్బీఐ అఫీషియల్స్ని కోట్ చేస్తూ, ఆర్బీఐ అధికారికంగా ప్రకటించలేదు, ఇలాంటి పాలసీ మ్యాటర్స్ అధికారికంగా రివీల్ కూడా చేయరు. కానీ ఆర్బీఐకి కొత్త గవర్నర్ వచ్చారు, సంజయ్ మల్హోత్రా. 6 ఏళ్ల పాటు శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్గా ఉండే. సంజయ్ మల్హోత్రా వచ్చాక సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టారు. సో ఈ మీటింగ్లో వచ్చిన చర్చల సారాంశాన్ని తమ సోర్సెస్ను కోట్ చేస్తూ బ్లూంబర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే, ఆర్బీఐ జోక్యం చేసుకోకపోవచ్చు. అంటే ఫలితంగా రూపీ మేబీ అలౌడ్ టు డిప్రిసియేట్ ఫర్దర్. అంటే ఇంకా పతనం అవ్వటం అంటే ఆర్బీఐ చూస్తూ ఊరుకోవచ్చు అని. మనకు ఆర్బీఐ జోక్యం చేసుకోదు అంటే మీనింగ్ ఏంటి? ఆర్బీఐ జోక్యం చేసుకోకపోతే కంపల్సరీగా పతనం కావాల్సిందేనా? ఇవన్నీ మనకు అర్థం కావాలి. లెట్ మీ కమ్ బ్యాక్ టు ది అసలు రూపీ వాల్యూ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? రికార్డు స్థాయిలో పడిపోతుంది. ఇప్పుడు ఈ లెక్కనైతే మన 90 అవుతుందేమో 2025లో. నరేంద్ర మోడీ ప్రభుత్వం క్లోజ్ అయ్యే టైంకు బహుశా ఇది 100 రూపీస్ అవుతుందేమో. మరి ఈ ట్రెండ్ ఇలాగ కొనసాగితే 2013లో 60 రూపీస్ దాటింది మొదటిసారి డాలర్. 64 అయింది. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ, రూపాయి రెండు కూడా ఒకదానితో ఒకటి పడిపోవడానికి పోటీ పడుతున్నాయని, కాంగ్రెస్ అండ్ రూపీ ఆర్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్ టు ఫాల్, పతనం కావడానికి పోటీ పడుతున్నాయి అని నరేంద్ర మోడీ ట్వీట్ చేశాడు. అప్పుడు అనేక మంది సెలబ్రిటీలు, కార్టూనిస్టులు, మీడియా కామెంటేటర్లు మామూలుగా జోకులు వేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అంతా గప్చుప్. ఎందుకంటే ఇప్పుడున్న ఫిలిం సెలబ్రిటీలు కానీ ఇతరులు కానీ అంత ధైర్యంగా మాట్లాడే పరిస్థితులు లేరు 2013లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ రకమైన రియాక్షన్ లేదు. వాస్తవంగా అంతకన్నా భారీగా పతనం అవుతుంది. ఇప్పుడు మామూలు పతనం కాదు. సో 2013లో అరౌండ్ 64 ఉంటే ఇప్పుడు 86కు పడిపోయిందంటే ఎంత భారీగా దెబ్బతిందో మీరు చూడండి. సో ఇంత భారీగా దెబ్బతింటున్నది ఎందుకు? దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి నేను గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు ఆర్బీఐ జోక్యం అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే, వాట్ ఈజ్ అసలు రూపీ వాల్యూ ఏంటి? డాలర్లకు రూపాయలకు మధ్య ట్రాన్సాక్షన్లో దేనికి డిమాండ్ ఉంది? డాలర్లకు డిమాండ్ ఉంటే రూపాయి వాల్యూ పడిపోతుంది, డాలర్లకు డిమాండ్ తగ్గితే రూపాయి వాల్యూ పెరుగుతుంది. అంటే డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ డాలర్స్ ఒక రకంగా రూపీకి డాలర్కి మధ్య ఎక్స్చేంజ్ వాల్యూను డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే డాలర్ ఈజ్ ఎ డామినేట్ కరెన్సీ కనుక. సో అందువల్ల రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే డాలర్ల రూపంలో కావచ్చు, యూరోలో కావచ్చు, గోల్డ్ రూపంలో కూడా ఈ రిజర్వ్స్లో భాగంగానే చూస్తారు. సో ఇవి ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఇలాంటి క్రైసిస్ ఏదైనా రావచ్చు అని. మీకు 1991లో పెద్ద క్రైసిస్ వచ్చింది. 2 వారాల 15 days ఆఫ్ ఇంపోర్ట్ బిల్లుకు సరిపోయే డాలర్లు కూడా లేవు. సో ఇప్పుడు దాదాపు భారతదేశానికి $700 బిలియన్ ఉన్నాయి.
రిజర్వ్స్లే అంటే 70,000 కోట్ల రూపాయల కోట్ల డాలర్లు ఉన్న 700 బిలియన్ అంటే 700 బిలియన్ ఈజ్ నియర్లీ 70,000 crore డాలర్స్ ఉన్నాయి మన దగ్గర. $700 బిలియన్ రిజర్వ్స్ వెరీ వెరీ కంఫర్టబుల్ లెవెల్స్లో ఉన్నాయి. దాదాపు ఒక 10 to 12 months మనం ఒక్క డాలర్ కూడా సంపాదించకపోయినా హైపాథెటికల్గా అలా సంపాదించకుండా ఉండము. హైపాథెటికల్గా సంపాదించకపోయినా కూడా మనం ఖర్చు పెట్టే డాలర్లు ఉన్నాయి. సో ఇంత కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఏం చేస్తుంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్కు డిమాండ్ బాగా పెరిగినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి డాలర్లను మార్కెట్లో అమ్మకానికి పెడుతుంది. దాంతో డాలర్ సప్లై పెరిగి రూపీతో పోలిస్తే ఆటోమేటిక్గా రూపాయి వాల్యూ స్థిరపడుతుంది, నిలబడుతుంది. దీన్నే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అంటారు. సో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ వల్ల రూపీ అంత పతనం కావాల్సిన స్థాయిలో పతనం కాలే. ఈ లాస్ట్ 6 years పీరియాడిక్గా ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవుతూ వచ్చింది. బికాజ్ కంఫర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండడం వల్ల. శక్తికాంత్ దాస్ ఉన్న 6 ఏళ్ల పాటు కూడా ఈ పాలసీని ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవుతూ వచ్చింది. అయితే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఒక్కటే కాపాడదు రూపీ వాల్యూను. ఎందుకంటే ఆర్బీఐ ఎంతని తన దగ్గర 700 బిలియన్లు మార్కెట్లో వదలదు కదా. ఓ 10, 5 బిలియన్, 1 బిలియన్, 2 బిలియన్ ఇలా వదులుతూ ఉంటుంది. సో రూపాయిని నిలబెట్టడానికి మొత్తం తన దగ్గర ఉన్న 300 బిలియన్ల మార్కెట్లో వదలదు. అది ఇంకా పెద్ద క్రైసిస్ అవుతుంది. అందువల్ల ఆర్బీఐ ఇంటర్వెన్షన్ టోటల్గా రూపీ వాల్యూను పడిపోకుండా ఆపలేదు, కానీ కొంత మేరకు స్టెబిలైజ్ చేస్తుంది. సో ఆ పని ఆర్బీఐ చేస్తూ వచ్చింది ఇప్పటిదాకా. శక్తికాంత్ దాస్ టర్మ్ చివరిలోనే ఇప్పుడు సంజయ్ మల్హోత్రా వచ్చాక ఆర్బీఐ ఈ పని చేయడం దాదాపు తగ్గించేసింది. సో తాజాగా బ్లూంబర్గ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ పెద్దగా చేసుకోకపోవచ్చు. ఏదైనా 2 సందర్భాల్లో చేసుకోవచ్చు. ఒకటి ఎక్సెసివ్ మూవ్స్ ఉంటే, అంటే ఒకటేసారి భారీగా కుప్పకూలిపోతున్న సమయంలో జోక్యం చేసుకోవచ్చు. లేదు స్పెక్యులేటివ్ యాక్టివిటీ జరుగుతుంటే, అంటే కేవలం స్పెక్యులేషన్తో డాలర్ రేట్ను పెంచుతూ రూపాయి రేట్ను తగ్గిస్తుంటే అప్పుడు ఇంటర్వ్యూన్ కావచ్చు. నార్మల్గా ఇప్పటి వరకు అడపాదడపా పీరియాడిక్గా ఇంటర్వ్యూన్ అవుతూ వచ్చారు. ఆ పీరియాడిక్ ఇంటర్వెన్షన్ ఇకపై ఉండకపోవచ్చు అని. ఎందుకంటే అలా ఇంటర్వ్యూన్ అయినా రూపాయి వాల్యూ అయితే పడిపోతూ వచ్చింది, నిలబెట్టలేకపోయాం. సో లెట్ ద రూపీ డిప్రిషియేట్, అంటే దాని విలువ దానికి మార్కెట్లో ఎంత ఉందో అంత ఉండనియండి ఇది అనే విధానాన్ని ఇప్పుడు ఆర్బీఐ చేపట్టబోతుంది అని. ఇది ఖచ్చితంగా ఎక్స్పోర్టర్లకు లాభం, కానీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీకి చాలా కష్టం. ఇప్పుడు ఉదాహరణకు చమురు నిల్వలు ఉన్నాయి, చమురు ఉన్నది. మనం నియర్లీ 85 to 90% ఇండియాస్ క్రూడ్ రిక్వైర్మెంట్స్ మనం దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు పెద్ద ఎత్తున మనం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆయిల్ ధర గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ అంటారు, మన ఇండియన్ బాస్కెట్ ఆఫ్ క్రూడ్ కూడా $80 per barrel దాటింది. సో ఒకవైపు ఆల్రెడీ ప్రపంచ చమురు ధరలు పెరుగుతున్నాయి, ఇప్పుడు డాలర్ రేటు కూడా పెరిగితే ఇంకా ఎక్కువ భారం అవుతుంది. కానీ ఫర్ ఇట్స్ ఓన్ రీజన్స్ ఆర్బీఐ పీరియాడిక్గా రొటీన్గా ఇంటర్వ్యూన్ చేయదు. ఇట్ ఎలోస్ ద రూపీ టు ఫాల్, డిప్రిషియేట్. అంటే మరి మీకు క్వశ్చన్ వస్తుంది, ఇంటర్వ్యూన్ కానంత మాత్రం డిప్రిషియేట్ కావాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్న ఎకనామిక్ ఫ్యాక్టర్స్ నేషనల్ కానీ గ్లోబల్ కానీ రూపాయి పడిపోవటానికి ఫేవర్గా ఉన్న ఫ్యాక్టర్సే ఉన్నాయి. అందువల్ల అంటున్నా ఆర్బీఐ జోక్యం చేసుకోకపోతే పతనం అవుతుంది ఇంకా అని. ఏంటి అవి? ఇప్పుడు ఉదాహరణకు ఆల్రెడీ మన గ్రోత్ 5.4% మాత్రమే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా తక్కువ ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ $38 బిలియన్ చేరుకుంది, ఇది హయ్యెస్ట్. ఒక దశలో అయితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2.8% ఆఫ్ జీడీపీకి చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, $80 per barrel దాటిపోయింది. దాంతో మనకు డాలర్లకు డిమాండ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ఈ ఇయర్లోనే నియర్లీ $2 బిలియన్ విత్డ్రా అయ్యాయి. $2 బిలియన్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ పుల్అవుట్ చేశారు, వెనక్కి తీసుకున్నారు. ఇవన్నీ కూడా నేషనల్ ఫ్యాక్టర్స్. మన నేషనల్ ఫ్యాక్టర్స్ అననుకూలంగా ఉంది, ఎకానమీ బాగా వీక్ ఉంది.
ఈవెన్ మనకు క్లియర్గా కనబడుతుంది ఎకానమీలో ఉన్న వీక్నెస్ అనేది. ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారమే ఎకానమీ బాగా వీక్గా ఉంది. ఇండియన్ ఎకానమీ వీక్గా ఉండడమే కాదు, గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా. ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీస్ వల్ల, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలసీస్ వల్ల డాలర్ బలపడుతుంది. అలాగే డాలరు బలపడటానికి కారణము ఎవరైనా డాలర్లకు వ్యతిరేకంగా ఏ చర్య తీసుకుంటా అన్నా ట్రంప్ రిటాలియేట్ చేస్తానంటున్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది, బ్రిక్స్ నేషన్స్ కూడా హెచ్చరించాడు. మీరు డీడాలరైజేషన్ వైపుగా ఆలోచిస్తే, సొంత కరెన్సీ వైపుగా ఆలోచిస్తే మీ అంతు చూస్తామంటే హెచ్చరించాడు. ప్రపంచంలో అన్ని దేశాలపైన ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచేస్తా అంటున్నాడు. సో ఈ పాలసీస్ వల్ల డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. డాలర్ ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ అవుతుందో మన స్టాక్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతూ ఉంటారు. మనకు గ్లోబల్ ట్రేడ్ దెబ్బతింటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా వెరసి ఒక వరల్డ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నేషనల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఈ రెండు కంబైన్ చేస్తే రూపాయి ఇంకా దెబ్బతినటానికి అనుకూలమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ సమయంలో ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవుతే కొంత కాకపోతే కొంత రూపాయి నిలబడుతుంది. పూర్తిగా నిలబడుతుందని చెప్పలేము. ఇప్పుడు శక్తికాంత్ దాస్ గవర్నర్గా ఉన్న సమయంలో కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా ఆర్బీఐ జోక్యం చేసుకుంటూ వచ్చింది, అయినా రూపాయి దెబ్బతింటూ వచ్చింది. జోక్యమే చేసుకొని ఉండకపోతే ఇంకా ఎక్కువ దెబ్బతినేది. దానికి కూడా ఉదాహరణ ఏంటంటే, ఏషియన్ ఎకానమీస్ అన్నిటితో పోలిస్తే, ఎమర్జింగ్ ఎకానమీస్ అలాగే ఏషియన్ ఎకానమీస్తో పోలిస్తే రూపీ రిలేటివ్లీ చాలా తక్కువ పతనమైంది. మనకన్నా గట్టిగా నిలబడ్డాడు ఎవరు అంటే హాంకాంగ్ కరెన్సీ మాత్రమే. వాళ్ళు ఇక మిగతా అన్ని దేశాల కన్నా ఇండియన్ రూపీయే కాస్త నిలదొక్కుంది డాలర్తో పోలిస్తే. అంటే అన్నీ పడిపోయాయి, ఇండియన్ కరెన్సీ కాస్త తక్కువ దెబ్బతిన్నది. దీనికి కారణం ఏంటంటే ఆర్బీఐ జోక్యం చేసుకోవడమే. ఇప్పుడు ఆర్బీఐ జోక్యమే చేసుకోకపోతే ఖచ్చితంగా రూపీకి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇంతకుముందు చెప్పినవి ఉన్నాయి కనుక అనివార్యంగా రూపాయి ఇంకా పతనమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా రష్యన్ ఆయిల్ పైన అమెరికా వారు ఆంక్షలు పెంచారు. దీంతో వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఇరాన్ పైన అటాక్ చేయవచ్చు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ అంటున్నారు. అదే జరిగితే చాలా మ్యాసివ్ డిస్రప్షన్ అవుతుంది గ్లోబల్ ఎకానమీలో, గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్. సో ఈ జియో పొలిటికల్ సిచ్యువేషను, జియో ఎకనామిక్ సిచ్యువేషన్ అంటారు, ఇవి చాలా అన్సర్టనెట్ ఉన్నాయి. ట్రంప్ అందరితో కయ్యాలు పెట్టుకుంటున్నాడు. సో వరల్డ్ అంతా అన్ప్రెడిక్టబుల్గా, అన్సర్టన్గా ఉంది థ్యాంక్స్ టు ట్రంప్. ఇందువల్ల ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ కూడా ఇన్వాల్వ్ కాకపోతే డెఫినెట్గా రూపీ మరింతగా డిప్రిషియేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది బ్లూంబర్గ్ రిపోర్ట్లో కూడా ఉన్న సారాంశం.